హాయ్ అండి, వెల్కమ్ టు మా చిన్నారుల మాయాలోకం. మనం వెళ్ళిన ఫంక్షన్ అన్నిట్లో మనకి ఏదో ఒక ఫంక్షన్ మాత్రమే స్పెషల్ అని అనిపిస్తుంది. అదేవిధంగా మా చిన్నారులకు ఈ మ్యారేజ్ స్పెషల్ అని చెప్పవచ్చు. అదెందుకో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మా చిన్నారులకు ఈ మ్యారేజ్ ఎందుకు స్పెషల్ అంటే, మా చిన్నారుని ఇప్పటి వరకు తీసుకెళ్ళిన మ్యారేజెస్ అన్నిటికి రిసెప్షన్ చూసుకొని వెనక్కి వచ్చేసేవాళ్ళం. కానీ మేము వెళ్ళిన టైంలో అంటే 8:30కి ఈ మ్యారేజ్ జరిగింది. ఇక్కడ జరిగిన మ్యారేజ్ని చూసి అమ్మ, మ్యారేజ్ అంటే ఎలా జరుగుతుందా, అబ్బా చాలా బాగా జరుగుతుంది మరి కానీ అని కొన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం రండి. అమ్మ, మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరు తలపై ఒకరు ఎందుకు చెయ్యి వేసుకున్నారు అని అడిగారు. దానికి అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం రండి. జీలకర్ర బెల్లం తలపైన పెట్టుకుంటారమ్మా అని చెప్పాను. కానీ అవునా, జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటారు తలపైన అని అడిగారు. దానికి సమాధానంగా నేను ఈ విధంగా చెప్పాను. కూరలో ఉప్పు వేసిన తర్వాత వేరు చేయడం ఎంత కష్టమో, అదే విధంగా జీలకర్ర బెల్లంను కూడా వేరు చేయడం అంతే కష్టం తల్లి. జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారంటే తల్లి, జీలకర్ర తినడానికి కొద్దిగా కారంగా కష్టంగా ఉంటుంది, అదే బెల్లం తియ్యగా ఉంటుంది. అదే విధంగా పెళ్లి తర్వాత కూడా మన జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయని తెలియజేయడానికి మన పూర్వీకులు ఎలాంటి సాంప్రదాయాలు పెట్టారు తల్లి. అదే విధంగా మా పిల్లలు అడిగిన మరొక ప్రశ్న, ఆ పంతులు గారు ఆ తాడుని ఎందుకు అన్నిసార్లు మడత పెడుతున్నారు, దానికి పసుపు ఎందుకు రాస్తున్నారు అమ్మ అని అడిగారు. దానికి సమాధానం ఏంటో చూసేద్దాం రండి. మంగళసూత్రం తయారు చేయడానికమ్మా అని చెప్పాను. అవునా, దానితో ఏం చేస్తారు అని అడిగారు. దానికి సమాధానంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో కడతారమ్మా అని చెప్పాను. అది ఎందుకు అని అడిగారు. దానికి బదులుగా ఈ విధంగా చెప్పాను, మంగళసూత్రం అనే పేరులోనే ఉందమ్మా అర్థం అని. అవునా, అది ఏంటమ్మా అని అడిగారు. అదేమిటంటే, మంగళం అంటే పవిత్రత అని అర్థం, సూత్రం అంటే గుర్తు అని అర్థం. అంటే పెళ్ళి అనే పవిత్రతకు గుర్తుగా ఈ మంగళసూత్రం మెడలో కడతారు తల్లి అని చెప్పాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వెళ్ళిన ఫంక్షన్లో అన్నిట్లో ఏ ఫంక్షన్ అంటే మీకు స్పెషల్ కామెంట్లో తెలియజేయండి. అంతేకాకుండా ఇలాంటి సరికొత్త వీడియోస్ కోసం మా చిన్నారుల మాయాలోకాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.